దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. ఇది ఉంది కదా, ఇది చెట్టు ఉంది చిన్నది కదా, ఇది 3 ఉన్నాయి. అంటే 3 కొంచెం ఉక్కిరి బిక్కిరిగా అవుతున్న ఫీలింగ్ ఉన్నాయి. కొంచెం దుమ్ము ఉంది, ఓకే దుమ్ము చేద్దాం అనుకున్నాం. ఓకే ఇట్లా చేద్దాం. మనము ఏదైతే వచ్చి వాడు ఎవడో తిట్టాడు అన్నీ అది పోయినాయి కదా. ముందు ఫస్ట్ పాయింట్ ఇది ఉంది, ఇది ఉంది, చిన్నగా ఉంది, భలే ఉంది. ఇదేంటి మరీ ఎక్కువగా ఉందా, కొన్ని పోసాం, పోసి ఇలా కదిలించాం. 3 సపరేట్ పెడితే బాగుంటుంది కదా అని ఇటువంటి ఇంకో 3 తెచ్చుకున్నాం. 3 పెట్టాం. ఇది ఒక 10-15 నిమిషాల ఒక చిన్న ఎక్సర్సైజ్ గ్యాప్ ఏదో పని చేస్తాం. ఇది చేసేటప్పుడు మనకి వేరే గుర్తురాదు. అంటే డైవర్షన్ ఇంకోటి మనకు అనిపిస్తుంటది, దీనికి నీళ్లు పట్టాలనో లేకపోతే పండు కాస్తుంది. చిన్నప్పుడు ఎలా ఉండేదంటే ఒక చిన్న దానిమ్మ పూత వస్తేనే ప్రతి పువ్వు అది కాయగా మారదు. చిన్నప్పుడు ఎలా ఉండేదంటే ఏదైపోద్దో చూసుకుని ఆ పిందెలు సగం రాలిపోతాయి. అప్పుడు తెలియదు చిన్నప్పుడు ఇవి ఎందుకు రాలిపోతున్నాయో. నేను ఇంత మీతో మాట్లాడుతున్నా కూడా నువ్వు కావాలంటే ప్లాన్ చేయొచ్చు. మీతో మాట్లాడుతున్నాను, ఇది ఉంది కదా, నాకు ఎందుకో పీకుతుంది. ఇది ఇది ఇవి ఏమనిపిస్తుంటే పట్టించుకోలేదని, యు ఆర్ నాట్ కేరింగ్ మీ అని అనిపిస్తుంది. ఓకే సరే, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఇది ఒక షార్ట్గా బాగుంటుంది, విజువల్గా బాగుంటుంది, బట్ దిస్ ఇస్ అ ఫ్యాక్ట్ కదా. అట్లా ఆలోచించింది. అంటే 5-6 రోజుల నుంచి నేను నీళ్ళు పోయాను దానికి, ఎండిపోయినాయి. అది మా మేడము ఆ పెయింట్ కూడా వేసింది దానికి. అది నిజంగా బాధపడుతున్నట్టే లేదు, అలానే ఉంది. ప్రతి దాంట్లో కూడా మళ్ళీ ఇంకోటి కంపోస్ట్ కూడా కంపోస్ట్ అవడం కోసం 2 పైన బయట రింగ్స్ పెట్టారు. అంతే, ఒక్క ఆకు కూడా ప్రతి ఇక్కడ తీసిందంతా కూడా వేస్టేజ్ అక్కడ వేసేసి లేకపోతే ఇక్కడ తీసుకెళ్ళి డంపింగ్ యార్డ్కి వెళ్ళి అవేమి కాకుండా ఎవ్రీథింగ్. ఇప్పుడు మనం ఒక ఇంటర్వ్యూ చేస్తున్న ఫీలింగ్ అంటే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం కనుక అది చూపించాం కదా. నాకు 2-3 చాలా రోజుల నుంచి అనుకుంటున్నాయి. ఐ థింక్ యూ కెన్ ఫాలో మీ. ప్రాబ్లం 2 సాల్వ్. నేనే బట్ ఇక్కడ కూర్చుంటూ మనం చూస్తున్నాం, దీని గురించే మాట్లాడుతున్నాం. నువ్వు గ్రీన్ థెరపీ అంటావు, నిన్ను మాట్లాడతావు, పట్టించుకో. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా సెల్ఫ్ మల్చింగ్ లాగా అయిపోతాయి. ఇన్ఫ్యాక్ట్ సమ్మర్లో ఈ ఆకులన్నిటిని బస్తాలు కొని వీటి మీద కప్పుతారు చెట్లకి. ఎందుకంటే ఆ ఎండ అబ్జర్వ్ కాకుండా అట్లా. అంటే దిస్ ఇస్ కాల్డ్, మనం ఎట్లా ఏ లైన్లో వెళ్ళాలనుకుంటున్నామో ఆ లైన్ని మనము మనసా వాచా నమ్మి చేస్తే యూ విల్ లవ్ ఇట్ లైక్ ఎనీథింగ్. ఎవరి కోసం కాదు, మన కోసమే. చెట్టు ఉంది, కొంతమంది ఏం చేస్తారంటే అది పెద్దది, ఇప్పుడైతే ఓకే, పెద్దదైతే ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి, దాని వేర్లు పెద్దగా అవుతాయి. అవును, కొబ్బరి చెట్టు అంటారు, ఇంకోటి అంటారు. ఆ తర్వాత మీరు ఇందాక అన్నట్టు బాదం చెట్టు ఉంటే బాధలు. ఇంకోటి అదే కొత్తిమీర వేసుకుంటే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయని ఇట్లా రకరకాల ఇది కొత్త ట్రెండ్ అయితే. సో నేనే అంటే అది అదృష్టం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మేడంకి కూడా, తను కూడా అడ్వకేట్, లాయరు. దాని అంటారు స్ట్రీట్ డాగ్స్ అంటే ప్రాణం. ఒక 6 స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి. రోజు పొద్దున వాటికి వంట చేయటం, పెట్టడం, లేదన్నా బిస్కెట్స్, పెడిగ్రీలు తేవటం. అవి ఆ ప్రేమ మామూలుగా ఉంటుంది. ఎందుకంటే అద్భుతంగా ఉంటాయి. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే సెక్యూరిటీ. ₹1,00,000 పెట్టినా మనకి సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడు ఇన్ని చెట్లు ఉన్నప్పుడు పాములు వస్తుంటాయి, 1-2 వస్తుంటాయి. మనకి మామూలు ఐకి కనబడినవి కూడా
అది ఎట్లా కలిసి పడతాయి 6 వెళ్ళి దాన్ని అరెస్ట్ అంటే ఇబ్బంది ఇక్కడ ఉంది. అది పరిగెత్తి వెళ్ళిపోతాయి. లేకపోతే వచ్చేది ఒక చోట ఎక్కడైనా ఉంటే మేము స్నాక్ క్యాచర్ని పిలిచి వాడు వచ్చే 15 నిమిషాల దాకా అట్లే ప్రొటెక్ట్ చేసుకుంటే వాడు వచ్చి పట్టుకుని వెళ్ళిపోతాం. ఇంకోటి మనం అడ్వకేట్గా చూసినప్పుడు సార్ ఒకప్పుడు గొడవలు ఒకలా ఉండేటివి, అంటే స్థలం పంచాయతీలు వచ్చేటివి, తర్వాత మనుషుల మధ్య గొడవలు వచ్చాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్లేస్ తగ్గిపోవడం వల్ల చెట్లు ఆకులు మా ఇంట్లో పడుతున్నాయి, ఇవి కూడా గొడవలైంది. అవి ఎంత స్థాయికి వెళ్ళాయంటే క్రిమినల్ కేసులు. నెక్స్ట్ ఈ చెట్టు వల్ల మాకు ఇబ్బంది పడుతుంది ఇదంతా అలా జరిగినప్పుడు ఏమనిపిస్తుంటుంది? అంటే నాకేమనిపిస్తుంది అంటే గొడవ పెట్టుకోవటానికి ఒక కారణం కావాలి. అది చెట్టు అవ్వచ్చు, పుట్ట అంటే మన కంటాగిరస్ పీపుల్ అంటారు, లిటిగెంట్లు అంటారు. ఏదైనా సరే ఇప్పుడు లాయర్గా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అంటే ప్రత్యామ్నాయ పరిష్కార రాజ్య మార్గం అంటారు. నేను గొడవలు కాకుండా అదే చెప్తారు లోక్ అదాలత్లో ఉంది. ఎందుకు పోనీ తప్పు సారీ అంతా నేను నీకు ఇవ్వాల, నేను 600 ఇస్తా, అయిపోయిందిగా. మీరు 2000 వారికి ఇస్తారు, మీ లాయర్కి, నేను 2000 మా లాయర్కి ఇస్తాను, గొడవ మాత్రం